హాయ్ అండి, వెల్కమ్ టు ఉత్తరాజు ఫుడ్స్. నేను మీ వాళ్ళని. ఘుమఘుమలాడే మటన్ కర్రీని మెత్తని ముక్కలతో గ్రేవీతో ఇలా చేసేయండి. చాలా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ ప్రియులకి అదిరిపోయే రుచితో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక 10 చెంచాల వరకు ఆయిల్ వేసి 1 చెంచా జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బలకు 5-6 వరకు వేసి వేయించుకోవాలి. జీలకర్ర కాస్త చిట్లినంత వరకు వేయించుకున్న తర్వాత 2 ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకుని ఎండుమిర్చిని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలని మిక్సీ పట్టుకుని ఆ గ్రేవీని కూడా పోపులో వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు వేసి గుజ్జు దగ్గర పడినంత వరకు వేయించుకోవాలండి. కలుపుకుంటూ అడుగంటకుండా వేయించుతూనే ఉండాలి. గుజ్జు బాగా ఫ్రై అయితేనే కర్రీకి టేస్ట్ బాగా యాడ్ అవుతుంది. సండే వచ్చిందంటే చాలు, నాన్ వెజ్ ప్రియులకి ముక్క లేనిది ముద్ద దిగదు. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 2 చెంచాల కారం కూడా వేసి ½ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ½ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఆయిల్ పైకి తేలినంత వరకు గ్రేవీని బాగా వేయించుకోవాలి. ఈ కర్రీ చాలా గ్రేవీగా మెత్తని ముక్కలతో చాలా బాగుంటుందండి. మనం ముందుగానే మటన్ని శుభ్రంగా చేసుకుని కుక్కర్లో ఉప్పు, పసుపు, కారం వేసి 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకుని సైడ్కి పెట్టాను. ఇప్పుడు ఆ ముక్కల్ని వాటర్తో సహా పాన్లో వేసేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టి మరొక 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకున్న తర్వాత చూడండి, గుమ్మగుమ్మలాడే మటన్ కర్రీ తినడానికి రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.